పరిస్థితి చాలా దయనీయంగా అంటే చెప్పుకోలేరు కొంతమంది అన్న పరిస్థితి ఉంది. ఫుడ్ విషయంలో కాదు, అటు వసతుల విషయంలో కూడా. రీసెంట్ గా అంటే మనం ఇప్పుడు చిట్టేలుగా చట్నీలో పడిందని అంటున్నారు, గతంలో బల్లి పడింది, కొంతమంది పిల్లలకి ఫుడ్ పాయిజన్ జరిగింది. సో చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు హాస్టల్లో పిల్లలైతే. సో దీనికి సంబంధించి మీరు మాట్లాడండి. ముఖ్యంగా మేడం, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము భావిస్తూ ఉన్నది ఏంటి అంటే, ఈరోజు గత 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది మేడం. ఈ వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మార్పు వస్తుందని భావించారు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విద్యా వ్యవస్థ మార్పు జరుగుతుంది, సంక్షేమ హాస్టల్లో మంచి వసతులు ఉంటాయి, అదేవిధంగా విద్యార్థులకు రావాల్సినటువంటి నాణ్యమైనటువంటి ఫుడ్ వస్తుంది. నాణ్యంగా ఫుడ్ ఉంటేనే విద్యార్థులు వాళ్ళ మెదడు షార్ప్గా పనిచేస్తుంది, అంత చైతన్యవంతంగా ఆలోచిస్తారు, అంత చదువుకుంటారు. అంటే 2014 తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాలం కోసం మేడం. తెలంగాణ కోసం కొట్లాడిందే నీళ్లు నిధులు నియామకాల కోసం. ఈ కొట్లాడినటువంటి ఈ తరుణంలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా హాస్టల్స్ బాగుపడుతుంది, విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి, ముఖ్యంగా ఏదైతే పేద వర్గాలలో మార్పు వస్తుందని భావించారు. ఈ కేసీఆర్ పరిపాలనలో ఆ మార్పు ఏం జరగలేదు మేడం. ఆ మార్పు ఏం జరగలేదు. మరి ముఖ్యంగా ఎన్నో సంక్షేమ హాస్టళ్లలో నిజానికి నిర్లక్ష్యంగా అక్కడ వార్డెన్లు పనిచేయడం కావచ్చు, అక్కడ పురుగులన్నం రావడం, కొన్ని హాస్టళ్లలో ఎలుకలు రావడం, కొన్ని హాస్టల్లో ఈగలు రావడం, దొడ్డు బియ్యం, ఇట్లాంటి సందర్భంలో ఈ వచ్చినటువంటి ఈ తరుణంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా, అంటే ఈ వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పేదవాళ్ళు మాత్రమే సంక్షేమ హాస్టల్లో ఉంటారు మేడం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు, ఈ వర్గాలకు మంచి విద్య ఇస్తున్నాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది. మేమేం చెప్తా ఉన్నామంటే, కోమటిపల్లి హాస్టల్లో ఉప్మాలో బల్లిపడిన సంఘటన కావచ్చు, లేదంటే కొన్ని అంటే వాళ్ళకి ఎట్లా అనిపిస్తున్నది ఈ ప్రభుత్వానికి అంటే, విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు వీళ్ళు మనుషులే కాదు, వీళ్ళు కనీసం వీళ్ళను మనుషులుగా చూసేటువంటి దృక్పథం ఈ సందర్భం లేదు. మేము అడుగుతా ఉన్నాం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం, సీరియస్గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఏంటంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ విద్యార్థుల విషయంలో కొద్దిగా సీరియస్ తీసుకోవాలి, హాస్టళ్ల విషయంలో తీసుకోవాలి. ఏం విషయంలో తీసుకోవాలంటున్నా ఉంటాం అంటే, ఇప్పుడు డిగ్రీ చదువుతూ ఉన్నటువంటి వాళ్ళకు కానీ, పీజీ చదువుతూ ఉన్నటువంటి వాళ్ళకు కానీ, అమ్మాయిలు మేడం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వరకు మేడం, గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వరకు ఎస్సీ హాస్టల్స్ కానీ బీసీ హాస్టల్స్ కానీ చాలా తక్కువ ఉన్నాయి మేడం. అంటే చదువుకోవాలనేటువంటి ఆశనేమో చాలా మందికి ఉన్నది. కానీ ఇప్పుడు నిజాం కాలేజ్లో మేడం, ఇప్పుడు డిగ్రీ చదవాలనుకోండి మేడం, నిజాం కాలేజ్ ఉన్నది, కోటి విమెన్స్ కాలేజ్ ఉన్నది, సైఫాబాద్ కాలేజ్ ఉన్నది. ఇప్పుడు ఈ 3 కాలేజీలలో ఒకవేళ రాకపోతే, ముఖ్యంగా గర్ల్స్ మేడం, గర్ల్స్ వాళ్ళకు ప్రైవేట్ కాలేజీలో వచ్చింది, లేదంటే గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ చదవడానికి అవకాశం వచ్చింది. మరి వాళ్ళ ఊరేమో మామూలు గ్రామాలలో ఉంటే, మరి హైదరాబాద్లో ఏడా ఉండాలి మేడం? ప్రైవేట్ హాస్టల్స్నేమో సుమారు 5,000కు పైగా డబ్బులు తీసుకుంటా ఉన్నారు. ఇక్కడనేమో రూమ్స్ ఉండవు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్గా చెప్పాల్సింది ఏంటంటే, సంక్షేమ హాస్టల్సే లేవు మేడం. మరి ముఖ్యంగా డిగ్రీ చదువుతూ ఉన్నటువంటి విద్యార్థులకు ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ కావచ్చు, వీళ్ళు నామమాత్రంగా బడ్జెట్ పెడుతున్నామని చెప్పేసి మాత్రమే చెప్తా ఉన్నారు. కానీ అక్కడ హాస్టల్ మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నది ఏంటంటే, ఈ 2024లో ఈ రేవంత్ రెడ్డి గారికి మేము గౌరవప్రదంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు గుర్తు చేస్తూ ఉన్నాం ఏంటంటే మేడం, ఓయూ విద్యార్థులకు గుర్తు చేస్తూ ఉన్నాం ఏంటంటే మేడం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి, విద్యార్థుల సమస్యలను పరిగణలోకి తీసుకోవాలి. ఏం చెప్తా ఉన్నాము అంటే, డిగ్రీ చదివినటువంటి విద్యార్థులకు ఎంతో మంది దోస్తు ద్వారా కొన్ని వేలాది మంది విద్యార్థులు ఉన్నారు. ఆ వేలాది మంది విద్యార్థులకు హైదరాబాద్లో వాళ్ళు ప్రభుత్వం ఇచ్చేటువంటి హాస్టల్లో చదవాలనుకుంటారు. కానీ ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి? ఎస్సీ హాస్టల్స్ ఎన్ని ఉన్నాయి? బాయ్స్కి ఎన్ని ఉన్నాయి? గర్ల్స్కి ఎన్ని ఉన్నాయి? సుమారు ఒక 5 కూడా లేవు మేడం, ఒక 5 కూడా లేవు. ఎస్సీ హాస్టల్స్ లేవు, బీసీ హాస్టల్ లేవు. రేవంత్ రెడ్డి గారు మేము చెప్తా ఉన్నాం ఏంటంటే, గౌరవప్రదంగా ఉస్మానియా పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్గా డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన డాక్టర్ నలిగంటి శరత్ చమార్ గారి పక్షాన ఉస్మానియా వేదిక నుంచి మేము అడుగుతా ఉన్నాం ఏంటంటే, విద్య మీద మీరు ఆలోచించండి కేసీఆర్ గారు, సంక్షేమం మీద మీరు దృష్టి పెట్టండి, మేము గౌరవిస్తాం. సంక్షేమం మీరు అద్భుతమైనటువంటి పరిపాలన మీరు రుణమాఫీ చేస్తూ ఉంటున్నారు, మేము స్వాగతిస్తాం. మీరు రుణమాఫీ విషయంలో కావచ్చు, లేదంటే ఏదైనా
కొత్త మార్పుకు సంబంధించిన అంశాలు మీరు ఏమైనా చేయాలంటే మేము స్వాగతిస్తాం. కానీ విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి. ప్రభుత్వం ఏదైతే డిగ్రీ చదువుతున్నటువంటి అమ్మాయిలకు హాస్టల్ ఫెసిలిటీస్ పెంచాలి. అదేవిధంగా మేడం మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాం మేడం ఏంటంటే మండల స్థాయిలో మేడం కరీంనగర్, ఖమ్మం, మెదక్, ఆదిలాబాదు, రంగారెడ్డి జిల్లా, నల్గొండ ఈ ఉమ్మడి జిల్లాలలో మేడం ఎంత అధ్వానంగా ఉన్నాయి అంటే మేడం ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్ కనీసం అసలు అక్కడ టాయిలెట్స్ బాగుండవు మేడం, టాయిలెట్స్ బాగుండవు. అమ్మాయిల హాస్టల్ అంటే మేడం ఎవరుంటారు అంటే మేడం అంటే సుమారు ఒక 300-400 మంది ఉండాల్సినటువంటి హాస్టల్లో ఒక 10 నుంచి 15 మంది ఉంటారు. కనీసం అక్కడ ఊకే వాళ్ళు ఉండరు. అక్కడ అసలు ఆ వ్యవస్థను పేరుకేమో దానికి డైరెక్టర్లు ఉంటారు, ఫండ్ వస్తుంది కానీ వాళ్ళు చేసేటువంటి వ్యవహారమేమో ఈ విధంగా ఉన్నది మేడం. ఓకే జయరామ్ గారు, సమస్యలు వచ్చినప్పుడు హడావిడి జరుగుతుందే కానీ